సౌత్ ఇండియన్స్కి ఇక్కడ నుంచి డెహ్రాడూన్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అంటే చాలా దూరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉంటాయి, అక్కడ వేరే ఉంటాయి. వాళ్ళు ఈ కల్చర్కి ఆ కల్చర్కి, ఇక్కడ ఫుడ్కి అక్కడ ఫుడ్కి వాళ్ళు అలవాటు పడతారు. అక్కడ ఎలా ఉంటుంది? నేనేమంటున్నానంటే రేపు జాబ్ వస్తుంది, అబ్రాడ్ అయినా వెళ్తున్నారా లేదా? ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్తున్నారు. ఓకే, మనం మన స్టూడెంట్స్ని అంత దూరం పంపలేమా? ఓకే, అండ్ దేనికి పంపిస్తున్నాం? వాళ్ళ కెరియర్కి ప్లస్ అవుతుందని పంపిస్తున్నారు. ఏం ప్లస్ అవుతుంది? డెఫినెట్గా వాళ్ళు మీరు 3 months చూడండి, 3 months తర్వాత స్టూడెంట్కి తను మాట్లాడే విధానం కానీ, తన సబ్జెక్ట్ అనాలిసిస్ చేసే విధానం కానీ, ఓకే, తన హిందీ కానీ, తన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ 100కి 200% చేంజ్ వస్తుంది. ఐ కెన్ బెటర్. ఓకే, ఆ 100కి 200% ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మేడం. నేను చెప్పేది కాదు, మన దగ్గర ఓవరాల్గా 1000 తెలుగు ప్లస్ 1000+ తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళని అడగండి, వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళ బిహేవియర్ చూడండి, హౌ దే ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నది. అంటే ఫస్ట్ నుంచే మేము ఏం చేస్తామంటే వాళ్ళను ఒక క్యాంపస్ ప్లేస్మెంట్స్ కంటే ఒక ఇండస్ట్రియల్ వరల్డ్కి మేము ప్రిపేర్ చేస్తాం. అంటే ప్రాపర్ బ్లేజర్స్తో కానీ, యూనిఫార్మిటీతో కానీ, షూస్తో కానీ, వాటికి అన్నిటికీ మేము స్టూడెంట్కి ఎట్లా మాట్లాడాలి, డిసిప్లిన్ అనేది పెడతాం మేడం. అది ఒకటి. ఓవరాల్గా డిసిప్లిన్ అనే కాదు, వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, వాటిపైన కూడా మంచి ఫోకస్ అనేది పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ పరంగా యూనివర్సిటీలోనే సౌత్ ఫుడ్డే ఉంటుంది. సో వీ హ్యావ్ వన్ చెఫ్ హూ ఈజ్ లైక్ 30 years ఎక్స్పీరియన్స్ అనమాట. 30 years ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్లో ఉన్న ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఈ ఫీల్డ్లో మనకు హెడ్ చెఫ్గా ఉన్నాడు. సో మీకు ఇక్కడ ఫుడ్ ఏదైతే ఉందో ఇడ్లీ, సాంబార్, వడ, అవి ఏవైతే ఉన్నాయో దోశ, ఉత్తప్పం, అవి రెగ్యులర్గా మార్నింగ్ సర్వ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ ఏమంటారు సేమ్. ఓకే, వీక్లీ 2 times నాన్ వెజ్ ఉంటుంది, 2 times బిర్యానీ ఉంటుంది. సో అన్ని సౌత్కి కావాల్సిన ఫుడ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్టూడెంట్కి అవుట్ ఫ్రమ్ హోమ్ అన్నామన్న భావన ఉండదు, ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ మీకు టు బే ఫేర్ అయినా 300 మంది అమ్మాయిలు ఉన్నారు యూనివర్సిటీలోనే. మీకు అర్థమవచ్చు ఇంకా ఎంత బాగుంటుంది అని చెప్పి.